హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. సో చాలా ఎక్సైటెడ్గా అండ్ హ్యాపీగా అయితే ఉంది. చాలా డేస్ తర్వాత మళ్ళీ మనం మూవీ రిలేటెడ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే చేస్తున్నాం మన ఛానల్లో అయితే. సో ఇవాళ మనమైతే ఒక స్పెషల్ వీడియోతోనే మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మీకు తెలుసు ఇవాళ ఏమి అనేసి. సో ఇవాళ అయితే మనకి పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యింది. సో మళ్ళీ మన వీడియోస్ని అయితే పవన్ కళ్యాణ్ గారి వీడియోతో అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో చాలా ఎక్సైటెడ్గా అయితే ఉంది. సో ఎందుకంటే ఈ మూవీ మనకి ఎప్పటి నుంచో కైండ్ ఆఫ్ పోస్ట్ పోన్ అవుతూ మనకి ప్రీవియస్గా రిలీజ్ అవ్వాల్సింది మళ్ళీ ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళడం. సో ఈ కైండ్ ఆఫ్ డిలేస్ అయితే వచ్చాయి ఈ మూవీస్లో అయితే. అండ్ దీనికి చాలా మంది డైరెక్టర్స్ కూడా చేంజ్ అవ్వడం. సో ఇన్ని జరిగిన తర్వాత అసలు ఈ మూవీ ట్రైలర్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అని చూడాలని ఆ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అయితే ఉంది. సో ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి ట్రైలర్ చూసి రియాక్ట్ అయిపోదాం అసలు ట్రైలర్ ఎలా ఉంది అనేసి. సో మనమైతే ట్రైలర్లోకి వెళ్ళే ముందు మీరు కానీ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఇక మిగతా ఎంటర్టైన్మెంట్ వీడియోస్తో పాటు ఇన్ఫర్మేషన్ రెండు కలిపి బ్యాలెన్స్ చేద్దాం మనమైతే. సో ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. ఫైనల్లీ సంథింగ్ న్యూ. మనమైతే కళ్యాణ్ గారిని చూడబోతున్నాం మూవీలో అయితే. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా? ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. ఈ షాట్ టీజర్లో ఉంది కదా, టీజర్లో గ్లిమ్స్లో కూడా ఉంది. ఇది క్రేజీ షాట్. ఇప్పుడు దాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. ఓకే, ఈ ఫస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో మనకి ట్రైలర్లో ఇదంతా భీమ్లా నాయక్ ఆ టైంలో మనకి. సో అప్పుడు మనకి సైమల్టేనియస్గా షూట్ చేశారు కదా. సో క్లియర్లీ తెలుసు నాకు ఇప్పుడైతే. సో వన్స్ మనకి ఎండింగ్ వెళ్ళే కొద్దీ లుక్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది, మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేయొచ్చు. చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వీరములు చెప్పింది వినాలి. నువ్వు మా వెర్రివిస్తున్న మావయ్యవు కదూ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చెత్త కొట్టారు భయ్య. టీజర్లోనూ బాగుంది, ఇక్కడ ఇంకా నెక్స్ట్ లెవెల్. పవిత్రమైన మన జెండ గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది. ఔరంగజేబ్ ఇది క్రూర మృగాలు తిరిగే చోటు. ఈ షాట్ నెక్స్ట్ లెవెల్ గైస్. ఇదైతే ఈ ట్రయల్లోనే బెస్ట్ షాట్ ఇది ఖచ్చితంగా. నెక్స్ట్ లెవెల్ ఉంది. విఎఫ్ఎక్సే ఎక్కడో పడుతుంది భయ్య. విఎఫ్ఎక్స్ బాంబు ఇదేంది. ఓకే, డిస్కస్ చేద్దాం ట్రైలర్ గురించి ఎలా అనిపించింది. అది గైస్, హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే మీకు ఎలా అనిపించింది ట్రైలర్? సో నా వరకైతే మాత్రం టు బీ ఫ్రాంక్ హానెస్ట్గా చెప్పాలంటే ప్రీవియస్గా ట్రైలర్కి ముందు వచ్చిన స్టఫ్ చూసిన తర్వాత నాకైతే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఆల్మోస్ట్ జీరో. ఎందుకురా అంటే మూవీకి డైరెక్టర్స్ చేంజ్ అవుతున్నారు. దట్ టు ప్రీవియస్గా వచ్చిన టీజర్ కానీ ఇంకా రిలేటెడ్ గ్లిమ్స్ స్టఫ్ కానీ నాకైతే అంత అనిపించలేదు. బీజిఎం మాత్రం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది ప్రీవియస్గానే. బట్ అది పక్కన పెడితే ఆ కైండ్ ఆఫ్ విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఆ కైండ్ ఆఫ్ ఎందుకో అంత కన్వీనియంట్గా అనిపించలేదు, లుక్స్ కూడా. సో నాకు అప్పుడే అనిపించింది మైట్ బీ మూవీ అంతా వర్కౌట్ అవ్వకపోవచ్చు అని. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత
వీళ్ళు డీలే చేసినా, ఆ కైండ్ ఆఫ్ షెడ్యూల్స్‌ని డీలే చేసినా, మూవీ రిలీజ్‌ని డీలే చేసినా గూడా, ఈ కైండ్ ఆఫ్ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకున్నారు. ఎఫర్ట్ పెట్టి వాళ్ళు చేసిన మిస్టేక్స్ నుంచి ఇంకా బెటర్ అవుట్‌పుట్ అయితే డెలివర్ చేశారు ఈ ట్రైలర్‌లో అన్న ఫీల్ అయితే వచ్చింది. యెస్, ఇప్పుడైతే ఆ కైండ్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ బెటర్ అయ్యాయి. మరి తోపు లెవెల్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయిందని చెప్పం గానీ, మూవీ మీద అయితే ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంది. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ప్రీవియస్‌గా అయితే అది మిస్ అయింది. ఇప్పుడైతే యెస్, డెఫినెట్‌లీ మూవీలో ఏదో ఉండబోతుంది. ఆ కైండ్ ఆఫ్ ఒక మంచి పాజిటివ్ అయితే ఉంది మూవీ రిలేటెడ్ అయితే ఇప్పుడైతే. అండ్ మూవీ ట్రైలర్‌లో కూడా మనకి చాలా మంచి విజువల్స్, కొన్ని మంచి సీన్స్, ఆ కైండ్ ఆఫ్ హైప్, ఊపు తెప్పించే సీన్స్ అయితే ఉన్నాయి. అవి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ దట్ టూ మనకి కళ్యాణ్ గారు ప్రీవియస్‌గా ఆ కైండ్ ఆఫ్ రీమేక్స్ కమర్షియల్ మూవీస్ చేసేవారు. బట్ ఇప్పుడు ఇలాంటి మూవీ, ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ కొత్త జోనర్‌లో చేయడం అనేది డెఫినెట్‌లీ ఫస్ట్ అయితే మనం దానికి అప్రిషియేట్ అయితే చేయాలి. ఇలాంటి ఒక కొత్త న్యూ స్టెప్ తీసుకోవడం అనేది డెఫినెట్‌లీ ఎ గుడ్ థింగ్. సో, డెఫినెట్‌లీ ఈ మూవీ ఒక హిట్ అయితే ఆయనకు కూడా ఇంకా బెటర్ ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో, ఇంకా మనం రిజల్ట్ వచ్చేదాకా దాని గురించి డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. సో, ఇప్పుడు ఈ ట్రైలర్‌లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. అండ్ వెన్ కమింగ్ టు ద పాజిటివ్స్ విషయానికొచ్చేస్తే, ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు బాగా నచ్చిన సీన్స్ అండ్ మెయిన్ పాజిటివ్ థింగ్స్ ఏంట్రా అంటే, ఫస్ట్ అయితే మాత్రం ఆ కైండ్ ఆఫ్ కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి ట్రైలర్‌లో మనకి. ఇవి చూస్తుంటే ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తున్నాయి. ఇలాంటి సీన్స్ గానీ, మెజారిటీ ఫిల్మ్‌లో గానీ వాళ్ళు పెట్టుంటే మాత్రం డెఫినెట్‌లీ అదైతే మాత్రం ఒక హ్యూజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది మూవీ పైన మాత్రం. అదేంట్రా అంటే ఇనీషియల్‌గా మనకి కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి ట్రైలర్ స్టార్టింగ్‌లో. ఆ కైండ్ ఆఫ్ ఇనీషియల్‌గా మనకి కళ్యాణ్ గారు ఆ కైండ్ ఆఫ్ హార్ష్ ఇంట్రడక్షన్‌తో రావడం, ఆ కైండ్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, ఆ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ దీని తర్వాత మనకి ట్రైలర్ ఎండింగ్‌లో ఒక 30 సెకండ్స్ వరకు ఒక 2 సీన్స్ అయితే ఫిల్ చేశారు. క్రేజీ అసల. అదేంట్రా అంటే మనకి తెలుసు కళ్యాణ్ గారు ఈ కైండ్ ఆఫ్ దాంట్లో బెస్ట్ అనేసి. అండ్ మనకి ఆ కైండ్ ఆఫ్ స్వాట్ పట్టుకొని చేయడం లాస్ట్‌లో అది కూడా నేనైతే మళ్ళీ రీప్లే అయితే చూసా. ఈ వీడియో షూట్ చేసిన తర్వాత ఇంకొక 2 సార్లు చాలా నచ్చింది నాకైతే. సో, ఇలాంటి సీన్స్ ఐ మీన్ మీకు పర్ఫెక్ట్‌గా చెప్పాలంటే ఈ కైండ్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చే సీన్స్ మనకి మేజర్‌గా మనం ఎంజాయ్ చేసేదే కళ్యాణ్ గారికి ఆ కైండ్ ఆఫ్ ఎలివేషన్ సీన్స్ ఎక్కువుంటే మూవీలో మనం అయితే ఎంజాయ్ చేస్తాం. సో, అది వాళ్ళు తెలుసుకొని ఈ మూవీలో పెట్టుంటే మాత్రం డెఫినెట్‌లీ అదొక హ్యూజ్ ప్లస్ అయితే అవుతుంది. అండ్ ఇదొక హిస్టారికల్ స్టోరీ కాబట్టి దాన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో తీసుంటే కూడా ఇంకొక హాఫ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది మూవీకి. సో, దీని తర్వాత ఇంకొక గుడ్ థింగ్ ఏంట్రా అంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. సో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నేను ప్రీవియస్‌గా చెప్పినట్లే టీజర్ గాని, గ్లింప్స్‌లో గాని ప్రతి దాంట్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా అయితే ప్లస్ అయింది ఈ మూవీకి. అండ్ ఈ ట్రైలర్‌లో కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. గైస్, ఎప్పుడు గాని ఒక సీన్ గాని, ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని 2 మిక్స్ అయ్యి పర్ఫెక్ట్‌గా మెర్జ్ అయ్యి చేస్తేనే పర్ఫెక్ట్‌గా అయితే వర్కౌట్ అవుతుంది ఆ సీన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ సీన్ ఉంది ఈ ట్రైలర్‌లోనే మనకి. దానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సరిగ్గా లేకపోయినా, లేదు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుండి ఆ సీన్ దానికి కరెక్ట్‌గా ఈక్వల్‌గా లేకపోయినా మనకి అంత అవుట్‌పుట్ అయితే రాదు. సో, అదే ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే ఒక మంచి సీన్, దానికి తగ్గట్టు ఒక నెక్స్ట్ లెవెల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ఈ 2 మిక్స్ అయ్యి పర్ఫెక్ట్‌గా చేయడం వల్ల ఆ సీన్ అయితే మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఎలివేట్ అయింది. సో, అదే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నా. సో, ఈ కైండ్ ఆఫ్ సీన్స్ మూవీలో మనకి ఎన్ని ఉండగలిగితే అంత బెటర్ షూర్‌గా మాత్రం అది చాలా అయితే వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ వెన్ కమింగ్ టు ద నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే, యెస్, మీరు గెస్ చేసిందే. మీరు ట్రైలర్ చూసిన మీకు అర్థమైపోయి ఉంటుంది. వీఎఫ్ఎక్స్ మీరు లాస్ట్‌లో చూస్తే ఆ కైండ్ ఆఫ్ అది ఫాక్సో, ఉల్ఫో కూడా అర్థం కావట్లేదు గానీ, ఆ కైండ్ ఆఫ్ మీకు క్లియర్‌గా తెలిసిపోతూ ఉంటుంది. ఆ వీఎఫ్ఎక్స్ గానీ అంతా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే వీఎఫ్ఎక్సే పెట్టి చేస్తారు. కానీ మీరు 'త్రిబుల్' చూడండి ఎట్లుంటదో. మరి మీరు చెప్పొచ్చు ఆ బడ్జెట్ వేరు, ఈ బడ్జెట్ వేరు అని, కానీ ఇది కూడా ఒక హై బడ్జెట్ లెవెల్ ఫిల్మే. సో, ఇంకా బెటర్‌గా అయితే చేసుండొచ్చు అక్కడ. మీరక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే కళ్యాణ్ గారు ఈ పక్క చూస్తూ ఉంటారు. ఆ ఫాక్స్ ఏదైతే ఉందో అదంతా క్లారిటీగా చూడ్డానికి మరీ డీటెయిల్‌గా తెలిసిపోతూ ఉంటుంది వీఎఫ్ఎక్స్ అనేసి. సో, ఇలాంటి షాట్స్ ఎంత తక్కువుంటే అంత బెటర్ మూవీలో అయితే. సో, ఏం లేదు గైస్, మన ఎక్స్‌పీరియన్స్ అయితే తగ్గిపోతుంది ఇలాంటి షాట్స్ చూసే కొద్దీ. సో, నాకైతే ఆ కైండ్ ఆఫ్ వీఎఫ్ఎక్స్ అనేది ఇంకా బెటర్‌గా ఉంటుందేమో అనిపిస్తుంది మూవీలో అయితే. బట్ అంత హోప్ అయితే లేదు వీఎఫ్ఎక్స్ మీద అయితే మాత్రం. సో, స్టోరీ బావుండి, కళ్యాణ్ గారి ఎలివేషన్ సీన్స్ ఉంటే మాత్రం ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. మూవీ డెఫినెట్‌లీ హిట్ అయితే అవుతుంది. సో, అది గైస్, మీకేమన్నా
ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమన్నా అనిపించాయా ట్రైలర్‌లో అది కింద అయితే కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో అది గైస్, మళ్ళీ అయితే మన ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇంక కంటిన్యూగా మూవీ రిలేటెడ్ వీడియోస్ కూడా చేద్దాం ఫర్దర్‌గా అయితే. సో ఈ వీడియోకైతే ఇంతే గైస్. మీకెలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.